స్థానిక ప్రకాష్ నగర్లోని బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు గల ఆక్రమణలు తొలగించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని వినుకొండ రహదారి, గుంటూరు రోడ్, పల్నాడు బస్టాండ్, సత్తెనపల్లి రోడ్డులకు ఇరువైపుల గల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యను పోలీసు అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా ఏర్పడిన తరువాత ట్రాఫిక్ సమస్యను ఏమాత్రం నియంత్రణ లేకుండా మున్సిపల్ అధికారులు ఇష్టానుసారం రహదారులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రాంబాబు అన్నారు. తక్షణమే పట్టణంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని రాంబాబు హెచ్చరించారు. అదేవిధంగా ఉప్పలపాటి రంగయ్య మాట్లాడుతూ వల్లపు చెరువు బైపాస్ రోడ్డులో చెత్తాచెదారం వేస్తున్న కారణంగా అక్కడున్న నివాసం ఉంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వైదర వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని బైపాస్ రోడ్లో వల్లపు చెరువు దగ్గర మరొక డంపింగ్ యార్డు అక్కడ తయారైనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అటు ఇటు మరి ఇప్పుడు ప్రస్తుతం ఇళ్ళు కట్టి అక్కడ కొనసాగుతున్నారు. కాబట్టి ఆ యొక్క దుర్గంధం మొత్తం కూడా మరి అక్కడ కొట్టొచ్చినట్టుగా అందరికీ ఆ యొక్క స్మెల్ మొత్తం కూడా వస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఆ దుర్గంధాన్ని తీసేయాలంటే మొత్తం కూడా డంప్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాలేజీలు, మరికొన్ని విద్యా సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి. కాలేజీ పిల్లలకి కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి అక్కడ ఆ విధంగా పిల్లలకి ఆ దుర్గంధం రావటం వల్ల వాళ్ళు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత నర్సరావుపేట కేంద్రంగా ఈరోజు ట్రాఫిక్ సమస్య చాలా జటిలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమాత్రం కూడా నడిచిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా పట్టణానికి ఇరువైపున ఉన్నటువంటి అది వినుకొండ రోడ్డా, గుంటూరు రోడ్డా, సత్తెనపల్లి రోడ్డా, పల్నాడు బస్టాండా, అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయమా, రోడ్లు మొత్తం కూడా ఆక్రమణలకు గురైపోతే అధికారులు నిమ్మక నీరెత్తున్నట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కూరగాయల మార్కెట్ దగ్గర జనం ఏమాత్రం కూడా నడిచిపోయే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ట్రాఫిక్ పోలీసు వారు పూర్తిగా వైఫల్యం చెందారు. మరోవైపు చెల్లార్స్లో ఉన్నటువంటి చెల్లార్లో ఏర్పాటు చేయాల్సినటువంటి వాటన్నింటిని కూడా అక్కడ తొలగించి, ఆ కొట్లను తొలగించి చెల్లార్లో బండ్లు, వెహికల్స్ పెట్టుకోవాల్సినటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత బస్సులు మొత్తం కూడా రోడ్ల పైన పెట్టుకుంటా ఉన్నారు. ఒక ప్లేస్ అంటూ లేకుండా పోయింది. దీనిపైన కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.